హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వేడి వేడి అన్నంలో కాస్త కందిపొడితో పాటు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బావుంటుంది కదా! ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టుకొని 2 గ్లాసులు కందిపప్పునైతే తీసుకోవాలి. మీ ఇష్టం. నేను కొలతలతో సహా చెప్తాను. మీరు ఎన్ని గ్లాసులు తీసుకోవాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. ఇది కలర్ మారినంత వరకు మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేపుకొని ఒక స్టీల్ గిన్నెలో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే వేడిగుంటది కాబట్టి. అలాగే సేమ్ అదే కడాయిలోని శనగపప్పు ఒక గ్లాసుడయితే తీసుకోవాలి. ఇది కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని అదే గిన్నెలోని మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం పెసరపప్పును కూడా సేమ్ క్వాంటిటీ మనం 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి, శనగపప్పు ఒక గ్లాసు, అలాగే పెసరపప్పు కూడా ఒక్కొక్క గ్లాస్ తీసుకొని బాగా వేపుకొని, మనం ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో గుప్పెడు ఎండుమిరపకాయలైతే తీసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. ఇది కూడా బాగా వేపుకొని మనం మిక్సీలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీలోని కొంచెం చింతపండు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్‌ని కూడా వేసుకొని, కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్రనయితే వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడైతే కొంచెం చల్లబడిన తర్వాత అయితే చేసుకోండి. లేదంటే ఆ ఘాటుకి మనకి వగరుగా అనిపిస్తది స్మెల్ అనేది. నెక్స్టు ఇదే మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పు దినుసులన్నీ కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే మనకి కందిపొడి అనేది రెడీ అయినట్టే. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.